తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణనలో మున్నూరు కాపులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు కేవలం 13 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని కాపు నేతలు పేర్కొన్నారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రీసర్వే నిర్వహించి తమ సామాజిక వర్గం లెక్కలను పక్కాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించేందుకు ఈ నెల 15న అన్ని జిల్లా కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం నుండి స్పందన లేకుంటే భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని అంటున్నారు వారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు సుమారు ఒక 40 లక్షల మంది పైచిలుకున్నాము. మరి 2014లో మాకు 28 లక్షలు ఉన్నారని అప్పుడు పాలకులు చూపించినారు. అప్పుడు 18% మాది చూపించినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను మున్నూరు కాపులను అణగదొక్కేదందుకే ఈరోజు ఈ సర్వేలో దీనిలో బీసీలను ఒక 25 లక్షలు దాదాపుగా తక్కువ చూపించడం జరిగింది. మరి దానిలో మున్నూరు కాపులను పోయినసారి 28 లక్షలు ఉన్న మున్నూరు కాపులు ఈసారి 13 లక్షలు ఎలా ఉన్నారు? 15 లక్షల మంది మరి కరోనాలో చనిపోయారా? ఉపాధి లేకుండా గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయినారా? మీరు ఎలా సర్వే చేస్తున్నారు? ఈరోజు మాకు రిపోర్టు గ్రామ స్థాయిలో మీ కలెక్టర్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో, మున్సిపల్ ఆఫీసులలో మా మున్నూరు కాపుల సర్వే బయట పెట్టండి. మా ఓటు హక్కు ఉందా లేదా మేము తెలుసుకుంటాం. ఈరోజు మాకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఈరోజు 40 లక్షల మంది ఉండి 13 లక్షల మంది మున్నూరు కాపులందరినీ ఈరోజు చంపేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అయితే మేము ఈరోజు రాజ్యాధికారంలో 43 మంది రెడ్డిలు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్క మంత్రులు ఉన్నారు. ఈరోజు మున్నూరు కాపులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఏముంది? మీరు ఎన్ని టికెట్లు ఇచ్చినారు? కాంగ్రెస్ పార్టీ 3 టికెట్లు ఇచ్చినారు. దానిలో పర్సెంటేజ్ ప్రకారంగా మీరు ఏదైతే మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిలో 3% చూపించినప్పుడు మీ కుట్ర అన్నది అప్పుడే మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డది.